హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం శ్రీ భగందేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. ఇంతకు ముందు వీడియోలో మనం కావేరీ నది జన్మస్థలమైన తలకావేరి టెంపుల్కి వెళ్ళాము. ఈ భగందేశ్వర టెంపుల్ కూడా మనం కూర్గ్లో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరే మనకి త్రివేణి సంగమం కూడా ఉంటుంది. ముందుగా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళేసి తర్వాత టెంపుల్కి వెళ్దాము. చూస్తున్నారు కదా, ఇక్కడ కావేరి, కన్నికే, సుర్జ్యోతి అనే 3 నదులు కలిసే ప్లేస్ ఇది. ఈ త్రివేణి సంగమం అండ్ భగందేశ్వర టెంపుల్ కూర్గ్లోనే భాగమండల అనే ప్లేస్లో ఉంటాయి. మీరు కానీ తలకావేరిని విజిట్ చేసినట్లయితే రిటర్న్ జర్నీలో ఈ ప్లేస్ రెండింటిని విజిట్ చేయొచ్చు. ఈ త్రివేణి సంగమం దగ్గర ఒక చిన్న పార్క్ లాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వింటర్ సీజన్లో కనుక ఎర్లీ మార్నింగ్స్ ఇక్కడికి వస్తే ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు. ఈ నదులు కలిసే ప్లేస్ చాలా పెద్దగా ఏం లేదు, 3 కాలువలు కలిసినట్లు ఉంది. ఈ నదికి అవతలి వైపు ఏదో చిన్న టెంపుల్ లాగా ఉంది. కానీ మేము నెక్స్ట్ భగందేశ్వర టెంపుల్కి అండ్ వేరే ప్లేసెస్కి కూడా విజిట్ చేయాలి. సో అందుకని మేము ఈ టెంపుల్కి వెళ్ళలేదు. ఇదిగో ఇక్కడే ఈ 3 నదులు కలిసే ప్లేసు. ఇక్కడ ఫిషెస్ని చూసారా, ఇదేదో న్యాచురల్ ఫిష్ పా లాగా అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపు విహా అండ్ దినా కూడా వాటర్లో ఎంజాయ్ చేశారు. వదలాలంటే ఏమో చూడు. Do you like this? ఇంకంతే. చూస్తున్నారు కదా, ఈ త్రివేణి సంగమం ఆపోజిట్లోనే భగందేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చూస్తే మనకి టిబెటియన్ స్టైల్లో ఉంటుంది. ఈ టెంపుల్ లోపల వీడియోగ్రఫీ అలౌ లేదు, అందుకని వీలైనంత వరకు షూట్ చేశాను. ఇక నుండి ముందు రాబోయే వీడియోస్ అన్నీ అడ్వెంచరస్గా ఉంటాయి. ఆ వీడియోస్ కనుక మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. ఓకే, పటాలు నైస్. తలకావేరి